ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి అందరు గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాస్త 10 నిమిషాలు అటు ఇటు కెమెరా మరి తమ్ముడు తీసుకెళ్ళడం వల్ల మేము కూడా మర్చిపోయాం. మనకి ఈరోజు వీడియో లేదు, పర్వాలేదు, ఈసారి ఇంకా జాగ్రత్త పడి. పోయిన వారం అనేకంటే రెడీమా బొమ్మలు ఉండు. చాలామందికి దేవుని మందిర విలువ తెలియదు. దీవెనక్క తాటాకలు దీవెనక్క, చాలామందికి దేవుని మందిర విలువ తెలియదు. మందిరంకి రండి తల్లే, బాగా జరుక్కో అక్కడ ఫ్రీగా కూర్చుంటారు. బాగా జరుక్కో, ఇంకా జరుక్కో సురేఖను కూడా జరుపుకో ఫ్రీగా. ఇస్తారక్కను కూడా బాగా ఫ్రీగా కూర్చో. మందిరంకి రండి అని చెప్తుంటే కొందరికి ఎందుకు రావాలో అర్థం కాదు. ఖచ్చితంగా చర్చికి పోవాలా ప్రతి ఆదివారం? ఏం పోకపోతే 4 వారాల్లో 2 వారాలు పోయి 2 వారాలు పనులు చేసుకుంటే ఏమన్నా తప్ప? మురళన్న ప్రతి ఆదివారం ఖచ్చితంగా వెళ్ళాలా? జ్యోతమ్మ పొద్దున్న లేచి చర్చి పోవాలంటది. ఏం ప్రతి వారం పోకపోతే? మనం దేవుని మందిరికి ఎందుకు రావాలో ఇప్పుడు కొన్ని ఫోటోలు పెడతా చూడండి. పెట్టుమా రే, నీకు దెబ్బలు లేవు, నీకు ఒక ఇట్టే వాడికి ఇట్టి, నాకు ఎదురుకి వాడు మనకి మాటనట్లా ఎదురుకి పెట్టుమా పెట్టు. మనం చర్చికి ఎందుకు రావాలి? అదిగో చూడు, కనబడుతుందా? ఏం కనబడుతుంది? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? మీరు మనం ఆరోగ్యంగా ఉన్నాం లేదా? ఆయన మంచి హాస్పిటల్లో ఉన్నాడు పాపం. పెద్ద హాస్పిటల్కి పోతే ఇది యేసునామములో ఇది చూడండి. దేవుని మందిరంకి ఎందుకు రావాలి మనం? వాళ్ళలాగా నిన్ను నన్ను మంచాల మీద దేవుడు పడుకోబెట్టలా, ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా నీ బాడీ పార్ట్స్ పనిచేస్తూ ఉన్నాయి. లేకపోతే అదిగో ఆ బిడ్డలు ఎంత నిట్టూర్పుల్లో ఎంత వేదనతో ఉన్నారో, వాళ్ళకి ఏం బాగలేదో, వాళ్ళకి ఏం పరిస్థితులు బాగలేవో, అదిగో అటువంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా నీ తల్లి గర్భములో నిన్ను పిండంగా రూపించిన నాటి నుండి ఇప్పటిదాకా కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి కృతజ్ఞత కలిగి ప్రతి వారం మనం దేవుని సన్నిధిలో కనబడాలి. ఇంకెందుకు రావాలమ్మా? దేవుని మందిరం పెట్టు. అదిగో ఏం జరిగిందాడా? కారు బైక్ జయదేవ్ మనం చూడాలి, ఇది చూడాలి. ఒక్క రోజుకి 10 సంఖ్యలో యాక్సిడెంట్లు అవుతున్నాయి. మనుషులు పెట్టకూడదు అనమాట. లైవ్లో మనుషులు పెడితే మనకి స్ట్రైక్ పడతాయి, అందువల్ల మనుషులు పెట్టకూడదు. అదిగో కారు ఏదమ్మా కాలిపోయిందా? యాక్సిడెంటేనా? దొల్లి పొలంలోకి వచ్చినట్టుంది. ఇంకేమైనా ఉందా ఫోటో? అంతేనా? మంచిగా తీసుకోవాలి. పెట్టి ముందు ఫోటో పెట్టు. ముందు ఫోటో పెట్టి ఇదే బురదలో పడినట్టుంది, నిద్రపోత దోలినట్టున్నాడు. ముందు ఫోటో పెట్టు. అది ఇక్కడ ఆపు. బిడ్డలారా, రోజుకి 10 సంఖ్యలో యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోజుకు 10 సంఖ్యలో యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోజుకు 100 సంఖ్యలో రోగులు అయిపోతున్నారు, హాస్పిటల్లో చేరుతున్నారు. వీటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను, నీ భర్తని, నీ భార్యని, నీ పిల్లల్ని తప్పించి ఇంకా సజీవంగా బ్రతికే కృప దేవుడు ఇచ్చినందుకు కనీసం ఆయన సన్నిధికి వచ్చి ఆయన రోజు ఆయనకి ఇవ్వాలా పడలేదా? దేవుడి దినం కూడా మన పనికి పోవాలా? దేవుని దినం కూడా మరలా మనం సంపాదించుకోవాలా? దేవుని సపోర్ట్ లేకుండా నువ్వేం చేయగలుగుతావు తమ్ముడా? నువ్వు 6 రోజులు కష్టపడి 7 రోజు దేవుని సన్నిధికి వస్తే ఇట్లాంటి రాకుండా తప్పించుకుంటావు. నువ్వు ఇట్లా జరగకుండా తప్పించుకుంటావు. మళ్ళీ దీన్ని తీసావు మనవా? నేను చెప్పిందా కొండిచ్చల్లా. హాస్పిటల్ ఫోటో పెట్టు, పెద్ద హాస్పిటల్ ఫోటో పెట్టు. ముందు మనం దేవుని సన్నిధిలో ఇది ఉండి, నేను చెప్పిందా కొండి, దేవుని సన్నిధిలో మనం వచ్చి నిలబడినంత కాలం ఈ ప్రమాదాలు తప్పించుకుంటాం. బైబిల్లో ఒక మాట రాయబడింది, దేవదూతల్ని దేవుడు మనకి సేవకులుగా పెట్టాడంట. నా పిల్లలకి పరిచర్య చేయు సేవకులైన ఆత్మలు మీరు అని చెప్పాడు దేవుడు దేవదూతలకి. ఒక్కొక్కరికి దేవదూతను తోడుగా ఉంచకపోతే ఇవాళకి ఎప్పుడో మనం అండాల్సింది. ఆల్రెడీ మన అవయవాలు రిపేర్ అయిపోతున్నాయి లోపల. ఇంకా బ్రతుకున్నాం, ఇంకా అడదా పోనీలో దేవుడు మనల్ని. వారి బాధ మీరు చూస్తే అర్థమవుతుంది మీకు. వారు ఎట్లా ఏడుస్తుంటారో, వారి కన్నీళ్ళకి ఎవరు తీరుస్తారు? వారి కన్నీళ్ళకి కారణం ఎవరు తీరుస్తారు? దేవుని విలువ తెలుసుకొని బిడ్డలారా, మనం దేవునికి ఎంతో రుణస్థులమై ఉన్నాం. చెప్పాలంటే దేవునికి ఎంతో రుణస్థులమై ఉన్నాం. ఇంత కాపాడుతున్న దేవునికి ఇంకా వ్యతిరేకంగా ప్రవర్తించి ఏం సాధిస్తావు తమ్ముడు? అమ్మా జాగ్రత్త చేసుకుందాం. ఇప్పుడు గట్టిగా దేవునికి 2 చేతులు ఎత్తి మనల్ని అలా ఉండనివ్వకుండా తప్పించి ఇంతవరకు కాపాడినందుకు 2 చేతులెత్తి గట్టిగా ప్రభు స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం. ఇప్పుడు మార్చమా,
స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆ మైండ్లోకి వెళ్ళిపోయాం మనం. ఇంకేం పని చేయట్లే మైండ్ కదా. పోయిన వారం ఏం వాక్యం చెప్పామంటే ఏం చెప్తారు? ఇంకేం చెప్తామన్నా మాకు అవి చూపించిన తర్వాత. పోయిన వారం మనం ఏ విషయం మాట్లాడుకున్నాం? మీ దేవుడు ఎవరంటే నా దేవుడు అన్న ఏంది, తన ప్రజల కోసం దిగివచ్చు దేవుడని. ఈ వారంలో నేను మీకోసం మరలా ఇంకొక వాక్యం తయారు చేస్తుంటే దేవుడు ఒక మాట చెప్పాడు. అబ్బాయి, ఇంతవరకు చెప్పింది చాలు, నేనెవరో చెప్పింది చాలు, నిదానంగా చెబుదు. కానీ ఈ దేవుడు ఎవరో అని తెలుసుకోవాలంటే ఎలా పనులు చెప్పు అవన్నీ. నువ్వు నా బిడ్డలు కాస్త ఎక్కువ బలం కావాలా, ఆహారం కావాలా, అది ఓకే, ఇంకోసారి చెబుతులే, ఆడ చెప్పుదాన్ని. ఇక్కడ నా బిడ్డలకి ఒక బలమైన వర్తమానం చెప్పని దేవుడు ఈ వారం నన్ను మళ్ళీ ఇంకొక పక్కకి నెడితే అది టాపి మీకోసం రాసుకొని వచ్చా. మన దేవుడు ఎవరో మరి 7వ అధ్యాయంలో నుంచి ఎలా పనులు మాట్లాడుకుందాం మనం ఈ రోజుకి. ఈ అంశం పేరు రాసుకోండి. నేను చెప్తా ఉంటాను. ముందు మన వాక్యంలోకి వెళదాం, తర్వాత మీరు అంశం పేరు రాసుకుందరు. ఈ పూట దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యం ఆదికాండం 49వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. చదువుతాను నేను. ఆదికాండం 49వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. ఏముంది అక్కడ? ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబం. అట్లా పెట్టు. ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధబం. చదివిన వాక్యాన్ని దేవుడు మనందరికీ అర్థమగున్నట్లు బోధిస్తూ ఉండగా ఆ వాక్యానుసారంగా బ్రతికే కన్నులు, వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు, ఆ రీతిగా జీవించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇస్సాకారు గురించి రాయబడింది. ఇస్సాకారు ఎవరు కొడుకు? అడగొద్దన్న ప్రశ్నలు మమ్మల్ని. అయ్యే తెలుసుంటే నీ ముందు కూర్చొని ఎందుకు వాక్యాన్ని అంటాం మేము? నేను చెప్పిన వాక్యమా చదవనా? ఇస్సాకారు అంటే యాకోబు గారికి దేవుడిచ్చిన 12 మంది కుమారుల్లో ఒక కుమారుడు. దైవజనుని యాకోబు గారికి లేయ యొక్క దాసి, ఏం పేరు? లేయ యొక్క దాసి పేరు జిల్పా కనినటువంటి కుమారుడు అనమాట ఇస్సాకారు. ఈ యాకోబు గారు చనిపోయేటప్పుడు తన 12 మంది పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో యాకోబు గారు తన 12 మందిని, ఉన్న ఫోటో ఉందా? తన 12 మంది రెడీగా ఉండాలి, యాక్టివ్ ఉండాలి. కుమార్తె, డాక్టర్ యూ డూ గ్రేట్ జాబ్, గాడ్ బ్లెస్ యూ, రెడీగా ఉండు. అదిగో యాకోబు గారు, అదేందో ఫోటో అందరూ ఒక రకంగా ఉండారాడ. ఆ నిలబడిన ఆయన యాకోబు గారు, చుట్టూ ఉండేది 12 మంది పిల్లలు. అట్లా లేడులే, బైబిల్ ప్రకారం ఆయన పడుకొని మంచం మీద దీవించాడు. 12 మంది కొడుకుల్ని దీవిస్తున్నాడు. ఈ దీవిస్తూ ఇస్సాకారు దగ్గరకు వచ్చి ఇస్సాకారు ఇలా దీవిస్తున్నాడు. ఇస్సాకారు, నీవు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబం వంటి వాడివి అని చెప్పాడు, దీవించాడు. ఇది దీవెనే. అది దీవెన. ఆ కిందకి చదువుకుంటే తర్వాత చూడన్నా ఎన్నో వచ్చిన అది 15 పెట్టుమా. ఆదికాండం 49 ఫస్ట్ 14 పెట్టు, తర్వాత 15 పెడదు. ఇస్సాకారు సరే పెట్టావా? ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబం. ఆ తర్వాత అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు సూచన కనుక అతడు మోయుటకు భుజం వంచుకొని వెట్టి చేయు దాసుడగును. ఇదేందన్న దాసుడగునన్నావు నువ్వు? ఇక్కడ ఆశీర్వాదం ఏడుంది? అది కూడా ఆశీర్వాదమే. ఆ పైన గార్ధబం అన్నాడు కదా, అది ఏం ఆశీర్వాదం మీకు వాక్యాలు చెప్తాను నేను. దేవుని బిడ్డలారా, ఇస్సాకారుని దేవుడు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధబం లాగా దీవించాడు. ఇప్పుడు ఇస్సాకారుని పక్కన పెట్టి ఈరోజు దేవుని మందిరంలో కూర్చొని మన దగ్గరకు వస్తాం. మన మందిరంలో దేవుని ముందు కూర్చొని నిన్ను కానీ చెప్తున్నా, దేవుని మందిరంలో కూర్చున్నటువంటి నువ్వు కానీ నేను కానీ బిడ్డరా, అదిగో 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధబం వంటి వారిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అంశం పేరు రాసుకోండి. ఈరోజు ప్రభు మనకు బోధించే అంశం పేరు ఏంటంటే 2 దొడ్ల మధ్య బలమైన గార్ధబం. పెట్టిందా? అదిగో చూడండి. గార్ధభము 2 దొడ్ల మధ్య బలమైన గార్ధబము. గార్ధబము అంటున్నావు. గార్ధబం అంటే ఏంది నాయనా? పరివేణకు చెప్పొద్దు. ఇప్పుడు
గార్ధబము అంటే గాడిద ఉందా? తీసుకొచ్చింది బిడ్డ. మీరు గాడిద అంటే గుర్రం అనుకునేది, తెలుసు కదా గాడిద అంటే. అదిగో టీవీ ఉంటే ఇది మేలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఒక మాట చెప్తా, మీరు ఆకుండా స్తోత్రాలు చెప్పండి. రాబోయే రోజుల్లో దేవుడు మనకి ఇంత టీవీ ఇచ్చును గాక. స్తోత్రాలు చెప్పు. స్తోత్ర చెప్పు గట్టిగా. నా కోసం చెప్పండి. నా విశ్వాసాన్ని దేవుడు రూఢిపరచును గాక యేసు నామములో. ఆమేన్. మీరు ఎట్లా చెప్తానంటే స్తోత్రం నీకు ఎన్నిరా నాయన, నువ్వు ఎందురా మా అమ్మక చెప్పాను. నువ్వు స్తోత్రం చెప్పాను చందన, చెప్పావా? నిజం చెప్పావా? మీకంతేలే, మా బాధలు మీకేం తెలుస్తాయి. చూడండి బుజ్జిగా ఎలా ఉంది చూడండి. అది గాడిదంటే. గుర్రం కాదు, గాడిద. గార్ధబము అంటే గాడిద అనమాట. దేవుడు గాడిద గురించి ఏదో ఒక ప్రత్యేకమైన విషయాలు బిడ్డలారా. సరే, ముందుకెళ్దాం మనం ఇప్పుడు. దేవుడు ఇస్సాకారు గురించి ఏం చెప్పాడంటే, నీవు ఒక దొడ్డిలో ఉండవు. ఇప్పుడు గాడిదన్నింటిని ఒక దొడ్డిలో తోలుతారండి. గుర్రాలని వాటి కోసం ప్రత్యేకంగా దాన్ని అంటారు, గుర్రాలు పెట్టేదాన్ని. గుర్రాలను కట్టేసి చూసుకుందని ఒక దాని అంటారు. గాడిదలు కూడా దొడ్డు ఉంటుంది. అందుకే గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకుని బైబిల్లో ఉందన్నమాట. గాడిదల్ని దొడ్లో పెడతారు. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, 2 దొడ్లు ఉన్నాయంట. ఈ 2 దొడ్డిలో ఏ దొడ్లో ఉండకుండా 2 దొడ్ల మధ్య పడుకో ఉంటుందంట గార్ధబం. 2 దొడ్ల మధ్య పడుకున్న గార్ధబం లాగా నీవు నేను ఉండాలని దేవుని కోరిక. 2 దొడ్లు, ఈ దొడ్లోకి బాగూడదు, ఆ దొడ్లోకి బాగూడదు, మధ్యలో పడుకోవాలా. ఏమన్నా ఎట్ట కనపడుతున్నా నీ కంటికి? నువ్వు ఏమి మాట్లాడుచుంటివి మేము ఎరుగక ఉంటిమి. మాకు సరి అయిన అర్థము చెప్పకుండా ఇంతకాలం నువ్వు సాగదీస్తూ ఉంటే మేము ఎంత టెన్షన్లో అవుతున్నాము. గాడిదని చూపించావు, దొడ్లో పడుకోలేదు అన్నావు, 2 దొడ్లు అన్నావు, మధ్యలో పడుకోవాలన్నావు. ఏంటిదే? ముందుకెళ్దాం. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఈ 2 దొడ్లు ఏంటో మనకు అర్థం అవ్వాలంటే మనం తిమోతి పత్రిక వెళ్ళి కొత్త నిబంధనలు చూడాలా. 2 దొడ్లు, మధ్యలో గార్ధబం, గాడిద. ఏంది వివరణ? దేవుని ఆశీర్వాదం మనకు అర్థం అవ్వాలంటే మనం అక్కడికి వెళ్ళాలి. తీయండి, తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం పెట్టుమా. 20వ వచనం పెట్టు. 20, 21 చదువుదాం. 2 తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం. అదో చూడండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఇప్పుడు 21వ వచనం పెట్టుమా. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సుభాషణమ్మ తల్లి, ఈరోజు మన పాయింట్ అర్థమైందా? సలమక్క 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధబం లాగా మనం ఉండాలని దేవుని ఆశ. గాడిదని పట్టుకొని వచ్చావు, మాకేం అర్థంగా చెప్తున్నావు అంటే, ఇప్పుడు వచ్చేసాం మన లైన్లోకి. 2 దొడ్లు ఏంటంటే, మొదటి దొడ్డి ఏంటంటే, అంటే ఈ గాడిద ఆ దొడ్లో లేదు, ఈ దొడ్లో లేదు, మధ్యలో ఉందంట. మధ్యలో పడుకో ఉంది. ఏంటి మొదటి దొడ్డి ఈ వాక్య ప్రకారం అంటే, బిడ్డలారా, ఇక్కడ ఒక ఘనమైన ఇల్లు కనపడుతుంది. అక్కడ గొప్ప ఇంట్లో ఏముందాం, అక్కడ ఏం చేద్దాం మనము? గొప్ప ఇల్లు. ఒక రాజుగారి ఇల్లు అనుకోండి. ఒక రాజుగారి ఇంట్లో వెండి పాత్రలు బంగారు పాత్రలు ఉంటాయి. ఒక గొప్ప ఇంట్లో వెండి పాత్రలు బంగారు పాత్రలు ఉంటాయా ఉండవా? ఏదైనా ఉంటే పెట్టి, మా ఫోటో పెట్టు. అదిగో ఇదేందో వెరైటీగా నేను తీసి పెట్టా. అది ఏందో నాకే అర్థం కావట్లా. మొత్తం మీద వెండి పాత్ర బంగారు పాత్ర. ఇవి పేదవాళ్ళలో ఉంటాయి, గొప్ప వాళ్ళలో ఉంటాయి. చూడండి, చెప్పండి. గొప్ప వాళ్ళలో ఉంటాయి. టైం ఉంటే మంచి లాక్కో రావచ్చు. ఇవి రాజులలో గొప్ప వాళ్ళలో వెండివి బంగారు పాత్రలు ఉంటాయి. ఇదొక గుంపు. మళ్ళీ ఇంకొక పాత్ర ఉండే అక్కడ రాసిన ప్రకారం. ఇదిగో ఇదేది మట్టివి కర్రవి. అంతేనా? అక్కడ వాక్యం ఏదైనా ఒక గొప్పవాని ఇంట్లో వెండి బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియో మంటివియో ఉన్నాయి అన్నట్టు. అదిగో ఒక గొప్ప ఇంట్లో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియో మంటివియో కూడా ఉండును. వాటిలో కొన్ని అంటే వెండి పాత్రలు బంగారు పాత్రలు ఘనతకి, మట్టివి కర్రవి మాత్రం ఘనహీనతకి వినియోగింపబడతాయి. ఇంతవరకు నా బాధ అర్థమైందా? ఒక గొప్ప వాళ్ళ ఇంట్లో వెండి బంగారు, నాకు ఎందుకంటే చెప్పలేనమ్మా నేను. ఉదిగో ఒక గొప్ప వాళ్ళ ఇంట్లో వెండి పాత్రలు బంగారు పాత్రలు ఘనత కోసం ఉపయోగించబడతాయి.
మంటి పాత్రలు, కర్ర పాత్రలు ఘనహీనతకి, చిన్న చిన్న పనులకు ఉపయోగించబడతాయి. ఇంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు ఈ గొప్ప ఇల్లు ఏంటో తెలుసా? పెట్టుమా, గొప్ప ఇల్లు. ఆ గొప్ప ఇల్లు ఏంటంటే దేవుని మందిరం, దేవుని సంఘం. పెట్టావా? అదిగో రాసుకోండి, టకటక రాసుకోవాలి. గొప్ప ఇల్లు అంటే దేవుని సంఘం. ఆ ఇంటి యజమానుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన దేవుడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు, ఏది? వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్ర పాత్రలు, మంటి పాత్రలు చదివేమే. ఈ పాత్రలు ఎవరంటే నువ్వు నేను, విశ్వాసులు. అర్థమవుతుందా? ఇప్పుడు మంటి పాత్రలు, కర్ర పాత్రలు ఒక దొడ్డి, వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఒక దొడ్డి. అదే రాసేవాడ. 2 రకాలైన పాత్రలు, 2 దొడ్లు. అది ఇప్పుడు మనకు రావాల్సింది. ఇప్పుడు గాడిది రావాలా? 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న గార్ధబం ఇస్సాకారు. ఇప్పుడు గొప్పవాని ఇంట్లో 2 దొడ్లు వచ్చినాయి. గొప్పవాడంటే మన ప్రభు యేసయ్య, ఇల్లు అంటే మందిరం. ఈ మందిరంలో కూర్చున్నటువంటి మనందరమీ ఇదిగో పాత్రలాగా, కొందరేమో వెండి బంగారు పాత్రలాగా, కొందరేమో కర్ర మంటి పాత్రలాగా ఈ ఇంట్లో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయితే దేవుని కోరిక ఏంటో తెలుసా? ఈ మొదటి దొడ్డిలో, రెండో దొడ్డిలో ఉండకుండా మనం ఏం చేయాలంటే ఆ 2 దొడ్ల మధ్య పడుకో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మధ్య పడుకుని ఉన్న వాళ్ళే బలమైన గార్ధబాలు. ఈ గార్ధబం అంటే ఎవరంటే, ఏమన్నా తీసిపెట్టమ్మా, ఉందా? ఈ గార్ధబం అంటే ఎవరంటే, ఇప్పుడు పెట్టుమా, వచ్చిన పెట్టు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22 చూడు, 22 కానీ ఒకసారి పెట్టు. 21 అనుకుంటా, 21. ఎవడైనా వీటిలో చేరక, అది ఇదిగో 2:21 వచనంలో, ఎవడైనా వీటిలో చేరక అంటే బంగారు వెండి పాత్రల్లో చేరక, అది మొదటి దొడ్డి. రెండో దొడ్డి మట్టి కర్ర పాత్రలో చేరక, ఈ దొడ్లో చేరలేదు, ఈ దొడ్లో చేరలేదు. అయితే నెక్స్ట్ వాటిలో ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఈ దొడ్లో లేడు, ఈ దొడ్లో లేదు, తన్ను తాను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉందే, ఇది గార్ధబం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా వంతుగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను చాలా కష్టపడ్డాను. మీకు 90% అర్థమైంది, లాస్ట్లో అర్థం కాలేదని నాకు అర్థమైంది. దాన్ని అర్థమయ్యేదని చెప్పడానికి కదా నేనుండేది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మురళన్న, ఆర్ యు అండర్స్టాండ్? ఒక గొప్పవాని ఇల్లు, ఆ ఇంట్లో 2 రకాల పాత్రలు, వెండి బంగారు పాత్రలు, అవి ఘనమైనవి. మట్టి కర్ర పాత్రలు ఘనహీనమైనవి. ఇవి 2 ఘనత కోసం, ఘనహీనత కోసం ఉపయోగించబడతాయి. దేవుడు వీటిల్నే 2 దొడ్లతో పోల్చాడు. అయితే గార్ధబంగా ఉన్న నీవు నేను, బలమైన గార్ధబమైన నీవు నేను, ఈ 2 చేరకూడదంట. ఆ 2 మధ్యలో పడుకో ఉండాలి. ఈ 2 మధ్యలో పడుకున్నటువంటి ఈ గార్ధబం ఎవరంటే, ఈ 2 చేరక తన్ను తాను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచబడి ఘనత కొరకు, ఘనహీనత కొరకు కాకుండా దేవుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కారాన్ని సిద్ధపడి, దేవుడే మనల్ని వాడుకొనున్నట్లుగా సిద్ధముగా ఉండి మధ్యలో ఉండాల. దేవుడు వెండి బంగారు పాత్రలకు వెళ్ళమంటే వెంటనే వెళ్ళిపోవాలి ఇక్కడికి. ఇక్కడి నుంచి మళ్ళీ అట్టుమారంటే మళ్ళీ అట్టుమారిపోవాలా. ఒకే దగ్గర స్థిరంగా ఉండకూడదు. ఈ దొడ్డికి పర్మినెంట్ అవ్వకూడదు, ఆ దొడ్డికి పర్మినెంట్ అవ్వకూడదు. ఈ గార్ధం ఎటువంటిదంటే మిడిల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యలో ఉంటుంది. ఇటు దోహమంటే ఇటు దోకద్ది, అటు దోహమంటే అటు దోకద్ది. బలమైన గార్ధబం అటు ఇటు రెడీగా ఉండడానికి, అది ఎప్పుడైనా కూడా దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి 2 దొడ్ల మధ్యలో పడుకున్న బలమైన గార్ధబమే ఈరోజు హోలీ జడ్జి మందిరంలో కూర్చున్న నీవు నేను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంతవరకు అర్థమైందన్న వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థం కాకపోతే ఇంక నేను కూడా ఏం చేయలేను. ఇప్పుడు మొదటి దొడ్డిలో చేరకూడదు, 2 దొడ్డిలో చేరకూడదు, మధ్యలో పడుకోవాలి. అసలు మొదటి దొడ్డి మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు మొదటి దగ్గరకు వద్దాం. ఈ మొదటి దొడ్డి ఏంటంటే వెండి బంగారు పాత్రలు. ఏమన్నా రాసావమ్మా? రాలే కదా, రాసావా? ఇదిగో మొదటి దొడ్డి అట్లా రాసుకోండి. దాని సేమ్ అట్లా రాసుకోండి. అంటే 2 దొడ్లలో మనం చేరకూడదు, మధ్యలో ఉండాలి కదా. అసలు మొదటి దొడ్డి అంటే ఏంటంటే, మొదటి దొడ్డి అంటే వెండి బంగారు పాత్రలు.
ఆ గొప్ప ఇంట్లో ఉండే ఘనమైన పాత్రలు అన్నమాట ఇవి. వెండి బంగారు పాత్రలు ఘనమైనవి. సరే, వీళ్ళు ఎవరో తెలుసా? ఈ మందిరంలో కూడా ఉండొచ్చు ఇట్లాంటి వాళ్ళు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఐసా పైసా తేల్చేద్దాం అంతే. అయితే ఆత్మకూరు కాకుంటే బట్టే పడేస్తున్నాము ఈరోజు. పరివినక ఏమైనా కానీ ఈరోజుకి చూడండి, ఈ మొదటి దొడ్డిలో ఉండే ఘనమైన పాత్ర, బంగారు పాత్ర గ్రూప్ ఎవరంటే, దేవుని సంఘంలో వీళ్ళు విలువగా ఉండాలని కోరుకుంటారంట. ఏం కోరుకుంటారు? దేనమ్మా, మందిరంలో నేను ఎప్పుడుగా విలువగా ఉండాలి, నాకంటూ ఒక విలువ ఉండాలి, నేను ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి, నేను చర్చిలోకి వస్తే ఎదురు పరిగెత్తాలి, నాకంతే, నేను అట్లా చేయాలా, యూత్ నన్ను జిందాబాద్ జిందాబాద్ అనాలా, లేకపోతే నన్ను అందరూ గమనించాలా, నేనంటే ఒక స్పెషల్ అట్రాక్షన్గా చర్చిలో ఉండాలా, నేను ఎప్పుడు ఒక రేంజ్లో ఉండాలా అని చర్చిలో కూడా కోరుకుంటారంట కొంతమంది. మీకు తెలియకపోతారని నేను చూపిస్తా. సరే, వాళ్ళ దగ్గర ఎందుకులే. ఇప్పుడు ఏం చెప్పండి, దేవుడి సంఘంలో ఎట్లా ఉండాలి? విలువగా ఉండాలి అని విలువగా ఉండడం మంచిదే కదన్న కోరుకోవటం. విలువగా ఉండాలని కోరుకోవడం కూడా తప్పేనా? వారు ఇస్రాయల్ పాస్టరా? ఆగు మీకు అర్థం అవ్వాలంటే, సంఘంలో విలువగా ఉండాలని కోరుకొని వేదికల మీద పాటలు పాడటానికి, ప్రార్థన చేయటానికి, సాక్ష్యం చెప్పడానికి, నడిపించడానికి, అవసరమైతే వాక్యం కూడా చెప్పడానికి మాత్రమే ఆశించి పరిచర్య చేయటానికి ఇష్టపడని వాళ్ళందరూ వెండి బంగారు పాత్ర దొడ్డిలోనికి వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఇంకా అర్థం కాకపోతే నా వల్ల ఇంకేం కాదు. వెండి బంగారు పాత్రలు ఎవరంటే, వీళ్ళు పాటలే పాడతారు, పాటలు పాడాలి వీళ్ళు. ప్రతి ఆదివారం ఖచ్చితంగా పాటలు ఇవ్వాలి వీళ్ళకి. వీళ్ళు వచ్చారంటే ఇంక నడిపించేవాడు గడగడగడ వణికి పాటలు ఇవ్వాల. వీళ్ళకి కూడా పాటలు పాడకపోతే మందిరంలో ఒక అవమానం అయిపోద్ది. ఏమన్నా ఈరోజు మీకు పాటలు లేదంటే పెద్ద ఫీల్ అయిపోతారనమాట. వీళ్ళు ఏ పాత్రలు వీళ్ళు? వెండి బంగారు పాత్రలు, విలువైన పాత్రలు, ఘనమైన పాత్రలు అనమాట. వీళ్ళకి మైకులు పట్టుకొని, అన్నలారా, అమ్మలారా, మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టాలని చెప్పట్లా, మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. మీరందరూ నా బిడ్డలు, మీ సంగతి నాకు తెలుసు, నేను మిమ్మల్ని అలా పెంచలేదు. ఒకవేళ తెలుసుకుంటే మంచిది కదా, తెలుసుకుంటే ముందు జాగ్రత్త పడతాం. అందుకని ఎవరిని టార్గెట్ చేసి అనుకోబాకండి మీరు. వెండి బంగారు పాత్రలు ఎట్లాంటి వాళ్ళు అంటే, వీళ్ళు కేవలం పాటలు పాడడానికి ఇష్టపడతారు, మైకులో ప్రార్థన చేయడం అంటే వాళ్ళ ఇష్టం. వీళ్ళకి సాక్ష్యం చెప్పమంటే అందరికన్నా ముందు పరిగెత్తొచ్చి, ఎందుకు అక్క ఇంత పరిగెత్తిపోతున్నారు, నిదానం చెప్పొచ్చు కదంటే, టైం ఉన్న తర్వాత నేను చెప్పేది అందరినాలా అని ఇతరులు చూడాలని, ఇతరుల దగ్గర ఘనత కోసం, ఇతరులు మెచ్చుకోవాలని పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి, సాక్ష్యాలు చెప్పడానికి, ఇంకొంచెం కాలం గడిస్తే నాకు నడిపింపండి పాస్టర్గా, నేను నడిపిస్తానని నడిపింపు కోసం అవసరమైతే వాకింగ్ కూడా చెప్పడానికి పదే పదే ఇష్టపడి కోరుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఘనత కావాలి, విలువగా ఉండాలి, వీళ్ళు అందరికంచి కొంచెం వృద్ధిలో ఉండాలని కోరుకుంటారు. మంచిదే మంచిదే మంచిదే. కానీ అది గనక జరగలేదనుకో మహా బాధపడిపోతారు. అది ఇవ్వలేదనుకో మహా బాధపడిపోతారు. అవసరమైతే పాస్టర్ గారి మీద నొచ్చుకుంటారు, నడిపించే జానుపాలన్న మీద నొచ్చుకుంటారు. జానుపాల నాకు ఇట్లేదంటే సారా ఏదో చెప్పినట్టు వాళ్ళే, లేకపోతే ఆయన ఎందుకు ఇటు, జానుపాలు ఎందుకు ఇడు, ఈ మధ్య సార్ నేను గుర్తు రావట్లేదంటే పాస్టర్ గారు ఏదో నమ్మే చెప్పేశాడు అని కొంతమంది అవసరం బాధపడతారు. అంత మాత్రమే కాకుండా బిడ్డలారా, ఇది కోరుకుంటున్నారు కదా, ఈ మట్టి కర్ర పాత్రలాగా మారి కాస్త మందిరం చెమ్మండి అన్నాం అనుకో నడిపించే వాళ్ళని. ఎట్ట కనపడుతున్నా మీ కంటికి? చర్చి జిమ్ ఎట్టు కనపడుతున్నానా? చర్చి జిమ్ ఒకరోళ్ళ వాళ్ళ ఏనాన్న వాళ్ళ వాళ్ళుగా జిమ్ నేను ఇది చెప్తానా? చాప ఎత్తితే ఎంత నాకు అసలు ఎంత అవమానం, నాకు అసలు మా వంశం ఏంది అని ఇంత పొడుగు మాటలు మాట్లాడతారు. ఇక్కడ పరిచర్య చేయమంటే చేరీళ్ళు భోజనాలు వడ్డిస్తున్నారని నీళ్లు పోయింది, గ్లాసులు నీళ్లు పోయినట్టు, గ్లాసులు నేను నీళ్ళు పోయాలా? ఎట్ట కనపడుతున్నా నేను? కూర వేయండి, మా బిడ్డకి కూర వేయండి అన్న, కూర వేయాలా అంటే వీళ్ళు పరిచర్య పొరపాటు చేయడానికి ఇష్టం ఉండదు. వీళ్ళకి ఏం కావాలంటే విలువగా ఉండాలి, రేంజ్లో ఉండాలి దేవుని మందిరంలో. నా ప్రియమైన కూతుర్లారా, కొడుకులారా, మీలో ఎవరైనా ఇట్లాంటి ఆలోచనలు ఉంటే మీ దండాలు చెప్తున్నా, మీకు గడ్డాలు పడుకో, దండాలు పెట్టి చెప్తున్నా, మనకొద్దు. ఇప్పుడు ఇస్సాకారు ఎట్టడో తెలుసా? 2 దొడ్ల మధ్య పడుకున్నాడు, ఒక్క దొడ్డికి పరిమితం కాడు. ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పడుకున్న బలమైన గార్ధబం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకసారి మళ్ళీ చదువుదాం. ఈ మొదటి దొడ్డిలో ఉండేవాళ్ళు ఎవరంటే ఘనమైన పాత్రలు, వెండి బంగారు పాత్రలు. వీళ్ళు సంఘంలో విలువగా ఉండాలని కోరుకుంటారు, వేదికల మీద పాటలు కోరుకుంటారు, ప్రార్థనలు కోరుకుంటారు, సాక్ష్యాలు కోరుకుంటారు, నడిపింపు కోరుకుంటారు, వాక్యాన్ని కోరుకుంటారు. ఇవ్వకపోతే బాధపడతారు,
దేవుని చిత్తం ఏంటో ఆలోచించరు, కానీ ఖచ్చితంగా కావాలని ఆశిస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే కోపపడతారు, బాధపడతారు. పరిచర్య చేయమంటే పొరపాటున పరిచర్య చెయ్యరు. వీళ్ళు విలువగానే ఉండాలని కోరుకుంటారు. ఇట్లాంటి వారి గురించి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? బైబిల్లో ఏం చెప్పాడు తెలుసా? నా పిల్లలారా, మీలో ఎవడు గొప్పవాడై ఉండాలని కోరుకుంటాడో వాడు మొట్టమొదట పరిచారకుడై ఉండాలి అని చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీలో ఎవడు గొప్పవాడై ఉండాలని కోరుకుంటాడో వాడు మొదట మీకు పరిచారకుడుగా ఉండాలని. అన్న ఒక చిన్న మాట చెప్తా. విఆర్సి గ్రౌండ్లో, అది 2003 2004 నాకు తెలియదు, విఆర్సి గ్రౌండ్లో దహించగ్ని థామస్ పాస్టర్ గారిని పిలిపించి అల్లూరు మందిరం మా సంఘం తరపున సభలు పెట్టించాం. నాకు బాగా గుర్తు. అప్పుడు నేను 10th 9th చదువుతున్నాను. అప్పుడే పాటలు బాగా పాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. మహా పెద్ద గ్రౌండ్, పెద్ద స్టేజీ, భయంకరంగా ఏర్పాట్లు చేశారన్నమాట. అక్కడ లెక్క ప్రకారం డాడీ నడిపించాలి. డాడీ వేరే పాస్టర్కి అప్పగిచ్చాడు. సాయంత్రం కోటానికి నేను కూడా రెడీ వచ్చేసి స్టేజ్ దగ్గరికి వచ్చి నేరుగా ఆ స్టేజీ ఉండే దగ్గర కుర్చీల దగ్గర నిలబడుకోకుండా ఒక పాట ఇస్తే పాడదామని నాకు కూడా ఆశ, పాటలు పాడాలని అందరిలాగా నాకు కూడా ఆశ. కానీ 12 పాటలు పాడినా నా వైపు చూసి నాదుడే లేడు. 12 పాటలు పాడిచ్చారు. ఒక పాట ఇస్తే పాడదామని నా ఆశ, అందరిలాగే ఇప్పుడు మనకున్నట్టే. చాలా బాధేసింది. వాళ్ళు నన్ను నడిపించేత నన్ను ఎట చూశాడంటే, ఈ ఎందుకు నిలబడుకో ఉన్నాడు, వాడు కూర్చోమని చెప్పండి అని చెప్పి పంపించాడు నాకు. అసలు సభలు పెట్టిందే మన సంఘం తరపున, పాస్టర్ గారు అబ్బాయిని నేను. ఇదిగో ఇట్లా ఫీల్ అయితేనే, అదిగో ఆ ఫీలు ఇట్లా ఫీల్ అయితేనే, ఇట్లా ఫీల్ కాకూడదు. మనం చెప్తున్నాను, మీకు విషయం చెప్తున్నాను నేను. కానీ ఆ రోజు నేను అనుకున్నానంటే నిజమే, నాకు పాడే అర్హత లేదు, ఇది పెద్ద స్థాయి, మనది పరిస్థితి కాదు ఇది అని. ఇంకా మిగతా 2 రోజులు నేను స్టేజ్ దగ్గర కాదు కదా, ఆ వెనక ఎడో కుర్చీలో కూర్చొని అసలు ముందు కూడా పోకుండా నా స్థితి ఇంతే, నా బతుకు ఇంతే అని గమ్ముగైపోయా, బాధపడిపోయి గమ్ముగైపోయా. పోలా, నాకు తప్ప అందరికి ఇచ్చి పాడిచ్చారు, గందరగోళం చేసే ప్రార్థనలు అయిపోయినాయి. బిడ్డలారా, ఆ రోజు నడిపించిన వ్యక్తి కావాలనే నాకు మైకి లేదు. ఈరోజు ఆ పని చేసిన వ్యక్తి చిన్న మందిరంలో పరిచయం చేసుకుంటే ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. ఈ దీనుని ప్రపంచం అంతా చూపిస్తున్నాడు దేవుడు యేసునామములో. నిన్ను తొక్కాలనుకుంటే లేపతాడు యేసయ్యా. చప్పలు గట్టిగా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కావాలనే ఇంటెన్షన్గా తొక్కేశాడు నన్ను, కావాలనే, వీడికి ఇవ్వకూడదు అని. బిడ్డలారా, పర్వాలేదు, మనుషులు తొక్కేస్తే ఇబ్బంది ఏముంది, దేవుడు లేపుతాడు మళ్ళీ మనల్ని. కాబట్టి దేవుడు లేపేదాకా మనం వేచి ఉంటే చాలు. మనం పుట్టింది, మనం దేవుడు నమ్ముకుంది పాటలు పాడడానికి కాదన్నా, మనం ప్రభుని ఆశ్రయించింది సాక్ష్యాలు చెప్పడానికి కాదు, వాక్యం చెప్పడానికి కాదు, నడిపించడానికి కాదు, లేకపోతే గొప్ప కనబడటానికి కాదు. మనం పరలోకం పోవడానికి ప్రభుని నమ్ముకున్నాం, దేవుని స్తుతించని నమ్ముకున్నాం. ఆయన ఆజ్ఞాపిస్తే నిన్ను ఎవరు ఆపుతారు చెప్పు? అసలు నేను ఎవరు ఆపుతారు? అసలు నిన్ను లేపదలిస్తే నేను ఎవరు ఆపుతారు? ఒకవేళ ఇశ్రాయేల్ పాస్టర్ నిన్ను ఆపాలనుకున్న ఇశ్రాయేల్ పాస్టర్ కళ్ళ ముందే లేపేశాడంతే యేసు నామములో నిన్ను. నేను మరలా చెప్తున్నాను, ఒక్క దొడ్డికే పరిమితం కావద్దు. ఆమేనండి. ఒక్క దొడ్డికే మీరు నేను విలువగా ఉండాలి, నన్ను విలువ అసలొద్దు, తగ్గిపో అంటే మళ్ళీ తగ్గిపోయే గ్రౌండ్లోకి బాగూడదు, మళ్ళీ ఆ దొడ్లోకి బాగూడదు, మధ్యలో ఉండాలి మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి దొడ్డి అర్థమైపోయింది కదా. ఇప్పుడు 2వ దొడ్డి, ఆ పక్క దొడ్డి ఏందవి? కర్ర మంటి పాత్రలు అనమాట. పిటుమా 2వ దొడ్డి, ఇదిగో ఇంగ్లీష్ మీడియం కాబట్టి నా కూతురు 2వ దొడ్డి అని రాసింది, పర్వాలేదు, నేను చూసుకోలేదు. 2వ దొడ్డి ఇదేంటంటే బిడ్డలారా, 2వ దొడ్డి శాంతక్క ఉంటే బావాళ్ళ అర్థమవుతుందా? ఎంత బాగుంది చూడండి. 2వ దొడ్డి ఏంటంటే, దేవుని మందిరంలో కొంతమంది ఉంటారు, వీళ్ళు అమ్మ 2వ దొడ్డి కూతురు రాయిలా. 2వ దొడ్డి అంటే కర్ర మంటి పాత్రలు అనమాట. కర్ర మంటి పాత్రలు, ఈ గొప్ప ఇంట్లో కర్ర మంటి పాత్రలు అనమాట ఈ 2వ దొడ్డి. ఇక్కడ ఏంటంటే కొందరు తమ పేదరికాన్ని బట్టి, దేన్ని బట్టి మేరమ్మ దేన్ని బట్టి? పేదరికాన్ని బట్టి, ఆర్థిక స్థాయిని బట్టి. అంటే పేదరికంలో డబ్బు ఉండదు కదా, ఇక డబ్బు ఉండే వాళ్ళకి ఒక విలువ, డబ్బులో ఒక విలువ సంఘంలో. కాబట్టి తమ పేదరికాన్ని బట్టి, తమ ఆర్థిక స్థాయిని బట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే, ఈ కర్ర మంటి పాత్ర ఏమనుకుంటారంటే, మాకు జ్ఞానం లేదు, మాకు చదువు లేదు, ఏముందడా మాట్లాడడం రాదు, ధైర్యం లేదు, పాట పాడడానికి ధైర్యం లేదు, ప్రార్థన ధైర్యం లేదు, మాకు ఎందుకమ్మా కష్టాలా, మాకు చదువు రాదు, మాకు జ్ఞానం లేదు, ధైర్యం లేదు. పాడడం వచ్చేళ్ళకి ఇస్తారక బాగానే పాడద్ది, పాడు ఇస్తారక అంటే నాకు చేత కాదు,
నా వల్ల కాదు అని, మాకు ఈ స్థితి చాలు, మాకేం అవసరం లేదు, ఈ చర్చిలో చిమ్ముకుంటా నా జీవితం అంతా గడిపేస్తా, నన్ను మాత్రం ఈ ఉద్యోగం తీబాకండి ఇస్రాయేల్ పాస్టరా అని యోనా అన్న, మాకు ఈ స్థితే చాలు అనుకుంటూ పరిచర్య చేసే దగ్గరే, అనగా ఘనహీనమైన, ఇక్కడ ఘనహీనమైన పదం నేను ఎందుకు పెట్టానంటే, చీపురు పట్టుకొని చిమ్ముతున్నప్పుడు మనుషులందరూ ఇలాగే చూస్తారు మనిషిని, దేవుని మందిరం కడగతున్నప్పుడు ఇలాగే చూస్తారు. ఒకసారి నేను మందిరంలోకి వచ్చేసరికి మన నవీన్ అన్న, మన ఇంటికి నవీన్ అన్న 2 బాత్రూమ్లు కడుగుతున్నాడు. 2 బాత్రూమ్లు ఆ షీట్లో వాటర్ పోసి దాంతో తుడుస్తుండన్నమాట. నేను వచ్చి చూసేసరికి నా గుండె పగిలిపోయింది నిజంగా. ప్రభువా, ఎంత మంచి మనసు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. పరిచయం చేసేటప్పుడు చూస్తే కీతగా చూస్తారు మనుషులు, చిమ్మేటప్పుడు చాపలు వేసేటప్పుడు చూస్తే ఏమనుకుంటారు తెలుసా, అనుకుంటారు. అదే బంగారు ఉంగరాలు వేసుకొచ్చారనుకోండి, మనుషులు వాళ్ళని ఘనంగా చూస్తారు. అందుకే నేనేమంటానంటే, మనుషుల చూపు వేరు, దేవుని చూపు వేరు. మనుషులు మనల్ని చూసే చూపు, ఒకవేళ నేను నీ ఉంగరాలను బట్టి, నీ చీరలను బట్టి, నీ బట్టలను బట్టి నేను బాగా టాప్ చూశారనుకో, దేవుడి ముందు నువ్వు జీరో. మనుషులు మనల్ని ఎప్పుడు గొప్పగా చూడకూడదు, జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి మనం దేవుని సంఘంలో. ఓకే, అది వేరే పాయింట్. పరిచయం చేసే వాళ్ళని ఘనహీనంగా చూస్తారు. అందుకే ఆ పదం రాసి అక్కడ పెట్టేసావా, అప్పుడే అమ్మ పెట్టేసిందమ్మా, 2వ దొడ్డి కర్ర మంటి పాత్రలు అనమాట. సూపర్ కూతురా, ఇది లెక్క. ఇప్పుడు చూడు ఎక్కడ దాకా వచ్చామన్నా, మాకేం అవసరం లేదు, మా ఇదే చాలు, మా స్థితి ఇంతే అని మందిరంలో పరిచయం చేయుట దగ్గరే, అనగా ఘనహీనమైన స్థితిలో ఉండిపోవడానికే ఇష్టపడిపోయి పాట పాడరు, ప్రార్థన చేయరు, సాక్ష్యం చెప్పరు. వీళ్ళు ఎప్పుడు చూసిన కనుమరుగా వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, అట్లా ఉండడం కూడా తప్పే. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. ఒరే పాస్టరా, ఏమి చెబుతున్నావు నాయన నువ్వు, తండ్రి గొప్పగా ఉండొద్దంటివి, తక్కువగా ఉండొద్దంటివి, ఇంకెట్లా ఉండాలా, అదే నా తల్లె మధ్యలో ఉండాలి యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధబం లాంటి వారిలాగా ఆ దొడ్డికి సెట్ అయిపోకూడదు, ఈ దొడ్డికి సెట్ అయిపోకూడదు, మధ్యలో ఉండాలా. దేవుడు పరిచర్య చేయమంటే ఇటు దాటాలా, పాటలు పాడమంటే ఇటు దాటాలా, వాక్యం చెప్పమంటే ఇటు దాటాలి, కడగమంటే ఇటు దాటేయాల. దేవుడు ఏ టైంలో నయోమక్క, ఏ టైంలో దేవుడు ఎటు దూకమంటే అటు దూకడానికి మధ్యలో రెడీగా ఉన్నవాళ్లే ఇస్సాకారు వంటి బలమైన గార్ధబాలు యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టండి, చిన్నగా కొట్టండి, చిన్నగా స్లోగా. నా ప్రభువైన యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఏమర్థమైంది ఇప్పుడు దాకా? నేను నా బతుకింది, నా స్థితి ఇంతే, నన్ను పాటలు చెప్పాకండి, నాకు పాటలు చెప్పాకండి, నాకేం నేను పని చేసుకుంటా ఉంటా, ఇక్కడే ఉంటా, ఇదే చాలు అని అనకూడదు. అట్లా కానీ అందరూ నన్ను గౌరవించాలి, నాకు పాటలు ఇవ్వకపోతే ఒప్పుకోను, నాకు ఈ మధ్య నాకు గమనించట్లేదు అసలు, హల్లెలూయా, అసలు ఈ చర్చి రాకపోతే ఇంకో చచ్చిపోతే బాగుంటుంది అని ఇట్లా కూడా అనుకోకూడదు. మనం ఏమనుకోవాలంటే 2 దొడ్ల మధ్యలో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2 దొడ్ల మధ్య రెడీగా ఉండాలి. ప్రభు ఎట్టు దూకమంటే అటు దూకాల. ఈ యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అట్టే పెట్టు, మా బిడ్డలు రాసుకుంటున్నారు, అట్టే పెట్టు, ప్రతి వారం అంటే కొంచెం పెట్టట్లా. అర్హమైన పాత్ర, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ప్రతి సత్కారానికి పూర్తిగా సిద్ధపడి 2 దొడ్ల మధ్యలో ఉండాలంతే. ఇక్కడ వాక్యం చెప్తాడు, ఇక్కడ బాతులు కడతాడు, ఇక్కడ పాటలు పాడతాడు, ఇక్కడ చాపలు చూడతాడు, 2 రెడీగా ఉండాలంతే. ఎట్టు దూకమడట్టు. బిడ్డ, దేవుడు మన మనస్సును చూస్తుంటాడు, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేల్ పాస్టర్కి మనసు తెలియదు, మీ మనసు నాకు కనబడదు, నా మనసు మీకు కనబడదు. నేను ఒక మంచి మాట చెప్తా, నా గురించి గొప్ప కాదు కానీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఈరోజు దేవుడు ఊరకే నాకు ఈ స్టేటస్ లేదా ఈ స్థితి, ఇక్కడ నన్ను ఊరకే దేవుడు నిలబెట్టలా. పాస్టర్ల కొడుకులు అందరూ సేవ చేయట్లేదు, చేసిన ప్రయోజనం కావట్లేదు, చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు బయట. కానీ దేవుడు దయ వల్ల నాకు ఎందుకు ఈ కృప దొరికిందంటే, బిడ్డరా, ఆదివారం వచ్చిందంటే నాకు ఆసక్తి ఏంటంటే, నేను త్వరగా వెళ్ళి సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలా. మా నాన్న పెట్టకపోతే ఒప్పు కూడా నేను ఎప్పుడు పెట్టలా. అది నా చిన్న కూతురులో పెద్ద కూతురు అప్పుడు చూసినప్పుడు సంతోషం వేస్తుంది నాకు. చిన్న మరి ఇంకా గట్టిగా ఉంటుంది, బాధ్యత ఎక్కువ కదా. మా నాన్న తిడతాడు, కొడతాడని నేను కొంతకాలం చిన్న వయసులో ఉన్నాను, కానీ తర్వాత ఎదిగిన తర్వాత ఈరోజు ఆదివారం వస్తుంది, 4 పాటలు కొట్టాలి, ప్రభువా నాకు శక్తిని
ఆరాధన పాట ఎక్కువ కొట్టాలి ప్రభువా, నేనా వాళ్ళ నేనా. అప్పుడు నాకు ఈ భాగ్యాలు లేవు, ఈ ఉంటే ఇంకా బాగుండేది. డ్రమ్ము కొట్టి కొట్టి రక్తం ఇక్కడ లేచిపోద్ది చర్మాలు, పాటలు అయిపోయే లోపల. మళ్ళీ ఇదొక ఉద్యోగం, మళ్ళీ ఇదొక ఉద్యోగం, టక 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 కలా 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 అంటే సౌండ్, గలబా, డ్రమ్ములు. పాడిన వాళ్ళందరికీ నేనే కొట్టాలి. అదేందో ఆ రోజుల్లో ప్రతి ఒక్క ఆరాధన పాట పాడేవాళ్ళు అనేవాళ్ళు. అసలు చూసి ఇంకా రక్తాలు మొత్తం కారి 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 కారి. దేవుని బిడ్డలారా, ముందుగా వెళ్ళి నేనే మందిరం జిమ్మేవాడిని, చేపలు వేసుకునేవాడిని. అల్లూరులో పెద్ద పుత్తేళ్ళలో కొంతకాలం ఉన్నాను. డాడీతో పాటు వెళ్ళి రాత్రి ఆడే పడుకొని ఉదయాన్నే లేచి నేనే చిమ్మి నేనే చేపలు వేసుకునేవాడిని. ఎందుకో దేవుని మందిరం అంటే, దేవుని పని అంటే ఇష్టం ఫస్ట్ నుంచి. నేను పాటలు పాడాను, డ్రమ్ము కొట్టాను, అట్లాగే దేవుని మందిలో పరిచయం చేయగలిగాను. దేవుని మహాదయని బట్టి నాకు ఈరోజు ఈ భాగ్యం దొరికింది. దేవుని మహిమ కలుగును గాక. మా ఎస్తేర్ అక్క యోనాన్న కానీ సెలవు పెట్టి మేము రామని చెప్తే మళ్ళీ నేనే జిమ్ముకుంటా చేస్తున్నాము. అంతే, నాకు ఇష్టం జిమ్ముకుంటా. వాళ్ళు సెలవు పెట్టి నేను రాము నువ్వే చేసుకున్నారు అనుకో, ఎప్పుడెప్పుడని ఉండాలి. రెండిటికి రెడీగా ఉండాలండి. ఈ దొడ్డికి పరిమితం కాకూడదు, ఈ దొడ్డికి పరిమితం కాకూడదు. రెండు దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధబంలాగా దేవుని కోసం సిద్ధముగా నిలిచి ఉందుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒక్కసారి మా తిమోతి పత్రిక 2వ అధ్యాయం పెట్టు, 2వ అధ్యాయం 21 వచనం పెట్టు. బలమైన గార్ధవం ఎవరంటే, బలమైన గార్ధవం ఎలా ఉండాలంటే బిడ్డలారా, బలమైన గార్ధవం ఎలా ఉండాలంటే 2వ తిమోతి పత్రిక 2:21. 2:21 ఏముందంటే, వీటిలో చేరక ఉందా, వచ్చిందా? అదిగో, ఎవడైనానో వీటిలో చేరక అంటే ఇటు ఘనమైన పాత్రలుగా దాంట్లో చేరకూడదు, ఇటు ఘనహీనమైన మంటి పాత్రలు చేరకూడదు. వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని, ఇది బలమైన గార్ధవం. మనం ఇట్లా ఉండాలి. తన్ను తాను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచబడిన వారై ఏమండి, ప్రతి పాపాన్ని విసర్జించి దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా, రెండు దొడ్ల మధ్య ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళడానికి అర్హమైన పాత్రగా మనం మధ్యలో నిలబడ్డప్పుడు తగిన కాలమందు దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో అలా మనల్ని వాడుకుంటాడు. మనం అలా వాడుకోవడానికి అర్హమైన పాత్రగా సిద్ధంగా ఉండి ప్రతి పాపాన్ని విసర్జించి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి దేవుని కోసం ఎదురుచూపులు చూస్తున్న బలమైన గార్ధబం వలె దేవుని కోసం సాగిపోదుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బలమైన గార్ధబం వలె దేవుని కొరకు సాగిపోదుము గాక. ప్రార్థన చేసుకుందాం, ఇంకా సమయం అయిపోయి బిడ్డలారా. అలా దేవుడు బైబిల్లో ఇద్దరిని వాడుకున్నాడు. వారిని వచ్చే వారం చెప్తాను నేను. ఇప్పుడు దాకా మనకేం అర్థమైందంటే, దేవుని మందిరాల్లో ఒక్క స్థాయికి మనం అలవాటు పడిపోకూడదు. ఇటు కీతాగా ఘనహీనమైన స్థితికి కానీ ఘనమైన స్థితికి కానీ అతుక్కుపోకూడదు. మనం మధ్యలో ఉండాలి. ఎందుకంటే మనం దేవుని స్తుతించని పిలువబడ్డ వాళ్ళమి. యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా మనం ఉండాలంటే నువ్వు అన్నిటికీ సిద్ధపడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి. ఒక మాట బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ కూడా కొంతమంది ధైర్యంగా పాటలు పాడతారు. మందిరంలోకి వచ్చి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ కూడా ధైర్యం చేస్తారు, సాహసం చేస్తారు. నాకు అప్పుడు సినిమాలు చూసి అలవాటు ఉండేది. ఇది కూడా ఉందా నాయన నీక, అది కూడా ఉండేది. సినిమాలో మానేవాడు కాదు, కానీ పాటలు పాడటం నాకు ఇష్టం లేదు తమ్ముడా. అమ్మా నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదంటే నేను సినిమాలు చూస్తుంటే నా పాటలు ఏమని వస్తాయి దేవుడికి. అమ్మో నేను బాడనంటే మాటికి పిలిచేవాడు డాడీ నన్ను, రే ఆరాధన చేయి. ఎవరిని? సినిమా పాటలు పాడేవాళ్ళు ఆరాధన చేయమని పిలిస్తే ఏమన్నా ఉందా? డాడీకి గొంతు చించుకొని చెప్పాలనిపించింది. నేను చేయను, నేను దీనికి సరైనోని కాదు. ఐ ఆమ్ అన్ఫిట్ మై డాడీ, నన్ను వదిలే డాడీ, నీకు దండాలు పెడతా అని అనాలని అరవాలి, కేకలు అరవాలని. ఏం మాత్రం సౌండ్ వచ్చిందంటే బక్ బక్ అని సౌండ్ వస్తుంది మా డాడీ దగ్గర. అట్టన్నా కొడతాడు, ఇట్టన్నా కొడతాడు. ఏమి చేయాలో అర్థం కాక దేవుడి దగ్గర ఏడ్చుకొని, ప్రభువా మైకు పట్టుకోవటానికి కూడా నాకు అర్హత లేదు తండ్రి, నన్ను ఆరాధన చేయమని చెప్తున్నాడు ఆయన. ఎందుకు నాకు ఈ బాధ అయ్యా? నేను నీ దగ్గరకు వచ్చి నిలబడి పాటలు పాడే అర్హత కూడా నాకు లేదు తండ్రి అని గుండెలో బాధ ఉండేది. కానీ ఏం చేద్దాం? ఎప్పుడైతే నేను అలా పశ్చాత్తాపడి పాట పాడేవాడినో ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య ప్రభువుని ఆరాధించేవాళ్ళు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. నేను చెప్తాను కదా, ఒప్పుకుంటే దేవుడు క్షమించేస్తాడు అంతే. వెంటనే గుర్తుపెట్టుకోండి, మనం గనక మన అపరాధాలు ఒప్పుకున్నట్లయితే
అవి చిన్నవైనా పెద్దవైనా దేవుని ఎదుట కూర్చొని, నేను మంచిదాన్ని కాదు ప్రభువా, నేను మంచివాడిని కాదు ప్రభువా, కానీ ఇక దాంట్లో ఉండాలని నాకు ఇష్టం లేదు ప్రభువా, నేను బయటికి రాలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ఒక చిన్న పశ్చాత్తాపపు కన్నీరు ఒక బొట్టు పెడితే ఏమవుతో తెలియదు. కానీ ఇక నువ్వు ఎప్పుడు పాపం చేయని వ్యక్తిలాగా నేను ట్రీట్ చేస్తాడు దేవుడు. బిడ్డా మా ఏం కదలే సినిమాలు చూసావా, ఏం కదలే ఒప్పుకున్నావు కదా, ఇక మీద జాగ్రత్తగా ఉండు, ఇంకా చూడబాకు, పాటపాడు, ఇంకా ఆరాధన చేయి, అబ్బాయి ఆరాధన చేయి, ఇంకా ప్రభువా నేను సినిమా అనబాకు, ఊరికే ఒప్పుకున్నావు కదా, అయిపోయిందిలే, నీకు క్షమించేసే. కానీ ప్రభువా ఇంక పాడొచ్చా, పాడు. అందుకే బైబిల్లో ఉంది, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని, ఎవరికి ఉండాలని ఉండదు. ఇప్పుడు మనకు కూడా చాలామందికి ఆ బలహీనత ఉంటుంది, కామెడీలు చూసే బలహీనత ఉంటుంది మనకి. టైంపాస్ కోసం చూస్తామన్నా అని కొంతమంది కావాలని చూసేవాడు ఉంటారు, కొంతమంది బలవంతంగా ఏడవబడతారు దాని దగ్గరికి, ఇష్టం లేకపోయినా. నీ సందర్భాలన్నీ దేవుడు తెలుసు, నువ్వు కావాలని చూస్తున్నావా, బలవంతంగా లాగబడ్డావా అని ప్రభు తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది మాట 5వ వచనం, మనము మన పాపములు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకుంటే చాలు దేవుడి దగ్గర. అది ఎంత ఘోర పాపమైనా. దొరికిందమ్మా వచనమేనా లేదా చూసుకో, చదువు కింద అట్లాగే 8వ 9వ వచనం చూడు. మనం మన పాపాలు ఒప్పుకుంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం చూడు 5వ వచనం, మనం మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపం నుంచి. చూసారా, బైబిల్ తీసారా, అది మీరు చూస్తే మంచిది. ఆ వచనం ఎన్నో వచనమా, 9వ వచనం పెట్టు, 9వ వచనం అంట మొదటి యోహాను పత్రిక. అక్క నిజంగా నీకు ఇష్టం లేకుండా ఒప్పుకుంటే చాలంతే. ఒప్పుకోకే చాలామంది దెబ్బతింటున్నారు దేవుడి దగ్గర. ఇదిగో చూడండి, మనము మన పాపాలు ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒప్పుకునేవాడు చేయటం ఇష్టం లేనివాడు, ఒప్పుకోకుండా కప్పుకునేవాడే చెయ్యాలని ఇష్టపడేవాడు. బిడ్డ నీకు చెయ్యాలని ఇష్టం ఉంటే నేను కూడా ఏం చేయలేను. ఒకవేళ నిజంగా నీకు అదంటే ఇష్టం లేకపోతే ప్రభువు దగ్గర ఏం చేసే ఒప్పేసుకో, ఒంటరిగా అన్నీ కడిగేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్లా ప్రతిసారి నేను పాడబడేటప్పుడు ప్రభు దగ్గర ఏడ్చేవాడిని. ఏడ్చి మైకి పట్టుకు, అప్పట్లో తెలియదు నాకు, నేను ఏడిస్తున్నాను క్షమించేస్తాను నాకు తెలియదు, అప్పుడు తెలిసేది కాదు. పాట పాడితే ఆరాధన ఎట్లుండే తెలుసా, వీళ్ళు ఈ పక్కకి వీళ్ళు ఆ పక్కకి, అందరూ అయిపోయిన తర్వాత అబ్బా ఇస్రాయేల్ ఆరాధన చేయాలా, అబ్బా అమ్మా మా ఇస్రాయేల్కి అండి, మా రమేష్కి అండి ఆరాధన, మా రమేషే చేయాలా, ఇంకెవరు చేయకూడదు. నాకు అర్థం కాల. సినిమాలు చూసి ఆరాధన చేసి ఎంత బాగా జరుగుతుంది ఏంది అంటే, సినిమాలు చూసి ఆరాధన చేయొచ్చా, ఏమో చేయొచ్చేమో. కానీ మళ్ళా ఆరాధన పోయే ముందు మళ్ళీ ఏడ్చేవాడిని, ప్రభువా మ్యాక్సిమం నాకు ఈనీ బాకనైనా, నాకు ఈనీ బాక అనుకునేవాడు. రే రా నువ్వేంటరా. అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే, మీరు కూడా సినిమాలు చూసి చర్చికి రండి అని చెప్పడం లేదమ్మా, నేను అలా చేసేవాడని చెప్తుంటా. అప్పుడు తెలియని వయసు, అది యవనకాలం కదా, చిన్న వయసు కదా, తెలియదు. ఇప్పుడు మీకు తెలియపరచబడుతున్నాయి, మీకు నేర్పబడుతున్నాయి. నిజంగా ఒప్పుకునేవాడు ఎవరంటే ఇష్టం లేనివాడే. ఆ పాపం అంటే ఇష్టం లేనివాడే ఒప్పుకుంటాడు. కప్పుకునేవాడు ఇష్టం ఉన్నవాడు. నువ్వు కప్పుకుంటావా, ఒప్పుకుంటావా, నీ ఇష్టం అక్క. అది ఎంత ఘోర పాపమైనా నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు నిశ్చయంగా నిన్ను క్షమిస్తాడు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తన్ను తాను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నకు అర్హమైన పాత్రగా 2 దొడ్ల మధ్యలో నిలువబడిన బలమైన గార్ధవం వలె దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇక